హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే చివరిదాకా చూసేయండి ఫ్రెండ్స్. ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి అందవలసిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు మరియు పెండింగ్ బిల్లుల పరిస్థితిని గమనించినట్లయితే పరిస్థితి చాలా ఆందోళనకరంగా మరియు నిరాశాజనకంగా కనిపిస్తోంది. ఉద్యోగులు తమ కష్టార్జితం కోసం, తమ సొంత అవసరాల కోసం దాచుకున్నటువంటి ఈ యొక్క డబ్బును పొందేందుకు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి రావటం నిజంగా బాధాకరము. ఒకసారి పెండింగ్ బిల్లుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఎన్నో కీలకమైన అంశాలు పేరుకొనిపోయి ఉన్నాయి. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రకటించాల్సిన డీఏకు సంబంధించినటువంటి బకాయిలు అంటే డీఏ అరియర్స్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఉద్యోగులు తాము వాడుకోకుండా దాచుకున్న సెలవులను నగదుగా మార్చుకునే సరెండర్ లీవ్స్ బిల్లులు కూడా ట్రెజరీలో అలాగే ఉండిపోయాయి. దీనికి తోడు ఉద్యోగుల భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో నమ్మకంతో కట్టుకున్నటువంటి ఏపీజీఎల్ఐకి సంబంధించి లోన్‌లు కానీ, పాలసీ పరిమితి ముగిసిన తర్వాత రావాల్సిన క్లోజర్స్ సొమ్ము కానీ సకాలంలో అందటం లేదు. ఉద్యోగులు తమ అత్యవసర అవసరాల కోసం అంటే పిల్లల చదువులకో లేదా పెళ్ళిళ్ళకో వాడుకుందామని ఆశపడే ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ లోన్‌లు కూడా నేడు అందని ద్రాక్షలాగానే మారాయి. వీటితో పాటు రిటైర్మెంట్ సమయంలో అందాల్సినటువంటి జీఐఎస్ అమౌంట్ మరియు గతంలో పెంచిన వేతన సవరణకు సంబంధించి రావాల్సిన పీఆర్సీ అరియర్స్ ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కొండంత జాబితా పెండింగ్‌లో ఉంది. ఈ బకాయిల కోసం ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అయితే ఈ యొక్క తీవ్రమైన నిరీక్షణ మధ్య ఈరోజు ఒక చిన్న తాజా సమాచారం అందుతోందండి. అదేంటంటే మెడికల్ రియంబర్స్‌మెంట్‌కు సంబంధించి ఒక చిన్న కదలిక కనిపిస్తోంది. ఎవరైతే అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్స్‌లో చికిత్స పొంది, ఆ ఖర్చుల కోసం బిల్లులు పెట్టుకున్నారో, వారికి సంబంధించి కేవలం జనవరి మరియు ఫిబ్రవరి 2026 ఈ 2 నెలలు ప్రకారంగా నెలకు సంబంధించి బిల్లులు ప్రక్రియలో మార్పయితే వచ్చింది. ఈ 2 నెలలకు సంబంధించి సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్‌టీఓ గారు ఇప్పటికే తనిఖీ చేసి అప్రూవల్ ఆహ్, అప్రూవల్ తెలిపిన మెడికల్ బిల్స్ మాత్రమే ప్రస్తుతం ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయండి. సో, ఎవరైతే మెడికల్ రియంబర్స్‌మెంట్ అప్లై చేశారో వారికి జమ అవుతున్నాయి. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారికి ఇది కొంతమేర ఊరటనిచ్చే విషయమే. అయినప్పటికీ ఇది చాలా పరిమితమైన ఉపశమనం మాత్రమే. కానీ ఇక్కడే ఒక చేదు నిజం దాగి ఉంది. కేవలం ఈ మెడికల్ బిల్లుల మినహా పైన చెప్పుకున్న ఏ ఒక్క పెండింగ్ బిల్లులు కూడా ప్రస్తుతం ఖాతాలో జమ కావటం లేదు. అటు డీఏ అరియర్స్ గానీ, ఇటు సరెండర్ లీవ్స్ గానీ, లేదా లోన్స్ గానీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం కేవలం అత్యవసరమైన మెడికల్ బిల్లులకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తూ, మిగిలిన వాటన్నిటికి నిధుల కొరత సాకుతో పక్కన పెట్టేసినట్టుగా స్పష్టమవుతోంది. సో, తమ సొంత డబ్బు కోసం ఉద్యోగులు ఇలా నెలల తరబడి, ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రావడం వారి ఆర్థిక ప్రణాళికను పూర్తిగా దెబ్బతీస్తోంది. మిగిలిన బిల్లులు ఎప్పుడొస్తాయో, తమ కష్టార్జితం ఎప్పుడు చేతికందుతుందో తెలియక లక్షలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు వచ్చే బిల్లులేంటంటే జనవరి అండ్ ఫిబ్రవరిలో 2026 పెట్టుకున్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, అవి ప్రస్తుతానికి జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్. మిగిలినవి ప్రస్తుతానికి కేవలం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మెడికల్ బిల్లులు మాత్రమే క్లియర్ అవుతున్నాయి. ఎస్‌టీఓ స్థాయిలో అప్రూవల్ పూర్తయిన బిల్లులకు మాత్రమే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇంకా పోతే పీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, పీఆర్సీ కానీ ఇటువంటి భారీ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కదలికేమీ లేదు. ప్రభుత్వం ఆర్థిక ప్రాధాన్యతల దృష్ట్యా మెడికల్ బిల్లులకు మాత్రమే ప్రస్తుతానికి మొగ్గు చూపుతోంది. మిగిలిన పెండింగ్ బిల్లుల విడుదలపైన ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పష్టమైన హామీ అనేది లభించనే లేదు.